నీకు చిత్తశుద్ధి లేక 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను కంట్రోల్ చేస్తున్నా అని చెప్తాడు రేవంత్ రెడ్డి గారు. 2 రెడ్లను కంట్రోల్ చేయడా పిటిషన్ వేసిన దీని వెనకాల నువ్వు లేకపోతే కూడా ఉన్నాడు ఇంకా. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. బీసీలకు జరిగేటువంటి అన్యాయానికి గౌరవ న్యాయస్థానం గనుక నిబంధనలకు అనుగుణంగా తీర్పు ఇచ్చి ఒకవేళ బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ ఈ జీవో కాగితం చెల్లదని చెప్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. మా ఓట్లతో గెలిచి మాకు అవకాశాలు లేకుండా చేసేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమొద్దు, రాజీనామా చేయండి. ఇక న్యాయస్థానం పార్టీ ఓడిసిన తర్వాత ప్రజాక్షేత్రమే ఉంటుంది, జనమంతా రోడ్ల మీదకి వస్తారు, ఖచ్చితంగా రోజు వస్తుందని తెలియజేస్తారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ తరహాలో వాతావరణం కల్పించడానికి బలమైనటువంటి కారణం బీసీ రిజర్వేషన్ల జీవో. ఈ బీసీ రిజర్వేషన్లు బీసీలకు దక్కాలంటే ఇటువంటి కోర్టులు, ఇటువంటి హైకోర్టులు ఎన్నో తొక్కితే తప్ప కూడా బీసీలకు అవకాశాలు దొరికే పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 అది పుట్టుకతోనే జీవో నెంబర్ 9 పుట్టుకతోనే అవిటిదానిగా పుట్టింది, అంత బలహీనంగా ఉంది. అది న్యాయస్థానాల్లో నిలబడే జీవో కాదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో పిటిషనర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మా బీసీలను మధ్య పెడుతున్నట్టుగా వాళ్ళని కూడా మాట్లాడేదానికి మీకు బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నామని ఓ వైపు చెప్తూనే ఇంకో వైపు ఆ వర్గం చేత కేసులు వేయించి ఇవాళ బీసీల కంచంలో మన్ను పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రిక్వెస్ట్ చేసినాం. మొన్న కూడా సుప్రీంకోర్టులో కేసు వేస్తే నేను మా జానయ్య యాదవ్ గారు మేమందరం కూడా సుప్రీంకోర్టు వరకు పోయినాం. కనీసం దీన్ని కాపాడుకుందామనేటువంటి ప్రయత్నం చేసినాం. కానీ ఇవాళ కనీసం ఒక గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ గారికో, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారికో మా సూచనో సలహానో మా ఆవేదనో చెప్పుకుందామంటే ఈ రాష్ట్ర హైకోర్టులో ఒక్క అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా మా బీసీలు ఇచ్చింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద బీసీల బతుకులు ఆధారపడుతుడు. ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి జీవోలు బలహీన వర్గాల కోసం బలహీనమైన జీవోలనే తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. కానీ నేను ఈ వేదిక నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో, రెడ్డి జాగృతి కార్యకర్తలు ఉన్నారో వాళ్లకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ ఓసీలలో ఉండేటువంటి ఏ బ్రాహ్మణుడికి కడుపు నొప్పి లేదు, ఏ వైశ్యుడికి కడుపు నొప్పి లేదు, ఏ అగ్రకులానికి కడుపు నొప్పి లేదు, ఒక్క రెడ్లకు మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అనేటువంటి కడుపు నొప్పి వస్తా ఉందంటే మేము కూడా చూస్తున్నాము. మాలో కూడా మా బీసీలలో కూడా ఓపిక నశిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మేము అడ్డుకోలేదు. మీ సొమ్ము మీరు తినండి అని చెప్తా ఉన్నాము, మీ వాటా మీరు తినండి అని చెప్తా ఉన్నాము. కానీ మీది మీరు తినుకుంటూ మీ ఈడబ్ల్యూఎస్ కోటా 7-8% లేనటువంటి అగ్రవర్ణాలు ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఇంప్లిమెంట్ చేసుకుంటారు. మా బీసీలకు 42%, 60% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ కావాలంటే వచ్చి మళ్ళీ కేసేస్తారు. ఆయన మేము సహనంతో ఇన్ని రోజులు ఉన్నాం. సరే, గౌరవ న్యాయస్థానం మా బీసీల పక్షాన నిలబడాలని కోరుకుంటా ఉన్నాం. ఆ జీవో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ముందు కానీ, కృష్ణమూర్తి వర్సెస్ మహారాష్ట్ర కేసు ట్రిపుల్ టెస్ట్ ముంగడ కానీ నిలబడే జీవోనైతే కాదు. ఇక నెక్స్ట్
రేపో మాపో రేవంత్ రెడ్డి గారు ఓ మాట చెప్తుండొచ్చు, మా చెమటంతా ధారపోసినాం, మా రక్తం అంతా ధారపోసినాం, అయినా సాధించలేకపోయినాం కాబట్టి పార్టీ పరంగా 42% టికెట్ ఇస్తారని రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. ఇక ఇంకేమైనా తేడా రాగానే